వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను ఈశ్వర్. నేను హిమబిందు. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదలైంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవో నంబర్ 9ని విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆర్టికల్ 40 ప్రకారం స్టేట్ పాలసీ మేరకు నిర్ణయం తీసుకుంది. జీవోలో సామాజిక న్యాయం అంశాన్ని ప్రస్తావించింది ప్రభుత్వం. బీసీ కుల గణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల గణన సర్వేను అనుసరించి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించింది. మరోవైపు బీసీ రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఏ క్షణమైనా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. కొత్త పోలీస్ బాస్ను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. నూతన డీసీపీగా శివధర్ రెడ్డి నియమితులయ్యారు. అక్టోబర్ 1న బాధ్యతలు చేపట్టనున్నారు శివధర్ రెడ్డి. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. డీజీపీ స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్. తనను డీజీపీగా నియమించినందుకు సీఎం రేవంత్ను కలిశారు శివధర్ రెడ్డి. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు శివధర్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బి పూర్తి చేసి కొంతకాలం ప్రాక్టీస్ కూడా చేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఐపీఎస్లో చేరారు. 3.5 దశాబ్దాల సేవలో ఆయన పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2007లో మక్కా మసీదు బాంబు పేలుల తర్వాత వచ్చిన అశాంతి సమయంలో సౌత్ జోన్ డీసీపీగా శాంతి భద్రతలు పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రానికి తొలి ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమితులయ్యారు. గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ ఆపరేషన్ వెనుక మాస్టర్ మైండ్గా నిలిచారు. సవీంద్రారెడ్డి అక్రమ అరెస్టు కేసును సీబీఐకి అప్పగించింది ఏపీ హైకోర్టు. వచ్చే నెల 14 లోపు నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టించారని సవీంద్ర లాయర్ తెలిపారు. రాత్రి 7:30కు అరెస్ట్ చేశామని పోలీసులు కోర్టుకు చెప్పారని, సాయంత్రం 6:30కు అరెస్ట్ చేశారని నిందితుడు చెప్తున్నారు. కన్ఫెషన్ రిపోర్ట్లో రాత్రి 7:45 అరెస్టు చేశారని రాశారని, రిమాండ్ రిపోర్ట్లో రాత్రి 8:30కు అరెస్ట్ చేశారంటూ రాశారని తెలిపారు. ప్రతిపాడు పోలీసులు అరెస్ట్ చేసినట్టు కోర్టుకు తెలిపారని, లాలాపేట ఎస్హెచ్ఓ శివప్రసాద్ అరెస్ట్ చేసినట్టు స్పష్టమవుతోందన్నారు. రాత్రి 7 గంటలకు సవీంద్రారెడ్డి సతీమణి పిఎస్కు వచ్చినట్టు సీసీటీవీలో ఉందన్నారు సవీంద్ర లాయర్. సవీంద్ర ఫోన్ సాయంత్రం 6:31 స్విచ్ ఆఫ్ చేసినట్టు స్పష్టంగా ఉందన్నారు. సువోమోటోగా సీబీఐ విచారణ జరపాలని ఏపీ హైకోర్టు ఆదేశించిందన్నారు సవీంద్రారెడ్డి లాయర్. గుంటూరు జిల్లా ప్రాతూరు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కుంచాల సవీంద్రారెడ్డిని ఈ నెల 22న పోలీసులు తీసుకెళ్లారు. తన కుటుంబంతో కలిసి కారులో వెళ్తుండగా అడ్డగించిన కొందరు తాడేపల్లి పోలీసులమని బలవంతంగా తీసుకెళ్లారు. సవీంద్రారెడ్డి భార్య లక్ష్మీ ప్రసన్న తాడేపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి వివరాలు అడగ్గా తాము తీసుకెళ్లలేదని చెప్పారు వారు. దీంతో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్త ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టు సాయి భార్గవ్కు బెయిల్ ఇచ్చింది సిఐడి కోర్టు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అతనికి వర్తించవని తేల్చి చెప్పిన న్యాయస్థానం సొంత పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. ఈ సందర్భంగా పోలీసుల దాష్టికంపై జడ్జి ముందు వాపోయారు సాయి భార్గవ్. విచారణ సందర్భంగా సిఐడి ఆఫీసర్ దుర్భాషలాడుతూ తనను ముఖంపై కొట్టారని, చేతివేలు విరిచారని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు పెట్టిన చిత్రహింసలపై సాయి భార్గవ్ వాంగ్మూలం రికార్డ్ చేసిన న్యాయస్థానం గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అసెంబ్లీలో వైఎస్ జగన్ నామస్మరణే తప్ప మరేం లేదన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. వైఎస్ జగన్ అంటే కూటమి నేతలు భయంతో వణికిపోతున్నారన్నారు. సవీంద్రారెడ్డి కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడం శుభ పరిణామమన్నారు. కోర్టులు మొట్టికాయలు వేసినా చంద్రబాబు తీరు మారడం లేదన్నారు. ఇప్పుడు ఏడుపు కొట్టిన ఎదవల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అట్ట చేశాడు, ఇట్ట చేశాడు, అట్ట చేశాడు. నిలబడితే జగను, కూర్చుంటే జగను, పడుకుంటే జగను, కళ్ళు తెరిస్తే జగను, కళ్ళు మూసుకుంటే జగను. భయపడి చస్తున్నారు. సోషల్ మీడియా మీద ఒక నియంత్రణ, దానికి ఒక కమిటీ. సిగ్గుగా లేదా మీకు? హైకోర్టు మొటికాయలేసినా సిగ్గు ఉండదు. ఏయూ విద్యార్థుల ఆందోళన తాత్కాలికంగా విరమించారు. సమస్యల్ని పరిష్కరించేందుకు దసరా వరకు సమయం ఇచ్చారు విద్యార్థులు. సమస్యలు పరిష్కరిస్తారని వీసీ రాజశేఖర్ హామీ ఇవ్వడంతో ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. దసరాలోపు సమస్యల్ని పరిష్కరించకపోతే మళ్లీ ఆందోళనకు దిగుతామని విద్యార్థులు హెచ్చరించారు.
మాజీ సీఎం వైఎస్ జగన్పై ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బాలకృష్ణ ఏమైనా పుడింగ్ అనుకుంటున్నారా అని మండిపడ్డారు. అహంకారంతో మాట్లాడడం సరికాదన్నారు బొత్స. మరి ఎవరి మీద మీకు గౌరవం ఉంటుంది? ఎవరి మీద మీకు ఉంటుంది? మీ మీద మీరైనా పుట్టింగ్లు ఈ రాష్ట్రంలో ఏం అడుగుతున్నాను నేను తినగా ఎవరైతే మాట్లాడారో ఆ వ్యక్తిని అడుగుతున్నాను, బాలకృష్ణ గారిని. ఏం మీరైనా పుట్టింగు? మీకంటే ఎవరు లేరనుకుంటున్నారా? దేంట్లో మీరు ఎక్కువ? ఏంటి మీ అహమ్మాహం? ఏమనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో? దయచేసి ఇలాంటి మాటలు మాటలు రాకూడదని కోరుకుంటున్నాను నేను. అందుకే చెప్తున్నాను, దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. ఇప్పుడు వచ్చి ఆ పార్టీ నుంచి వివరణ రాలేదే. వైఎస్ఆర్సీపీ నిజంగా సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టుంటే ఇంకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవోలను కొనసాగిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు ఏనాడైనా సినీ పరిశ్రమకు మేలు చేశాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు సినీ పరిశ్రమను తన ఈవెంట్లకు, అడ్వర్టైజ్మెంట్లకు వాడుకున్నాడని ఎద్దేవా చేశారు. విదేశాల్లో ఉన్నప్పటికీ చిరంజీవి స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు పేర్ని నాని. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా చిరంజీవి గారికి, మహేష్ గారికి, అలాగే రాజమౌళి గారికి, ప్రభాస్ గారికి వీళ్ళందరికీ చెప్పారు. నా భయం ఏం లేదు, నా భయాలు ఒకటే, మీరు పేదవాడికి సినిమా టికెట్ అందకుండా తీసుకెళ్ళిపోయే పరిస్థితి ఉంటే, కుటుంబం సినిమాకి వెళ్తే మినిమం 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు లేచి వెళ్ళిపోతే, ఇవాళ ఓటీటీ వచ్చేసినాయి, నెలకి 100 రూపాయలు కడితే చందా మొత్తం అన్ని సినిమాలు ఇంట్లో చూసే పరిస్థితి ఉన్నప్పుడు, టీవీ స్క్రీన్లు కూడా మారిపోయినాయి, మీరేసుకుంటాక సినిమా థియేటర్ దొరికే పరిస్థితి ఉండదన్నా, మీరు ఆలోచించండి అన్నా అని చెప్పి అందరికీ చెప్పారు. ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తూ విజయవాడ బాడవపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసనలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా, అవుతు శైలజారెడ్డి ఈ నిరసనలో పాల్గొన్నారు. అసెంబ్లీలో వైఎస్ జగన్పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజానికి సిగ్గుచేటు అన్నారు దేవినేని అవినాష్. బాలకృష్ణ స్పృహలో ఉండే మాట్లాడతారా అనే అనుమానం కలుగుతోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ భరత్ అన్నారు. మంత్రి ఉద్దేశించి కూడా అసభ్యంగా మాట్లాడారని తెలిపారు. సొంత అన్న మీద మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ స్పందించడం లేదన్నారు. సొంత అన్న కంటే పవన్కు పదవే ముఖ్యమైందా అని ప్రశ్నించారు. బాలకృష్ణ గారు స్పృహలో ఉండే మాట్లాడారా లేదా అనేటటువంటి అనుమానం కూడా మరి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా కలిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మామూలుగా బాలకృష్ణ గారు నోరు జారి మాట్లాడరేది, ఏది పడితే అది ఒక ప్రణాళికాబద్ధంగా మాట్లాడినట్టే మాకు అనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి మంత్రిని కూడా మరి ఆయన వాడు వీడు అని సంబోధించడం వెనుక ఉండేటటువంటి అంతర్యాయం మీద కూడా మాకు కూడా అర్థం కావడం లేదు. తెలంగాణ స్పీకర్తో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాళే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ కలిశారు. వీరంతా ఇప్పటికే స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చారు. ఈ నెల 30 వరకు గడువు కోరారు కడియం శ్రీహరి. 29 నుంచి స్పీకర్ ప్రత్యక్ష విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు అక్టోబర్ 6 నుంచి 23 వరకు స్పీకర్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటనకు ముందే విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. శాసన మండలి చైర్మన్కు ప్రభుత్వం గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. రేషన్ కార్డులపై అవగాహన కార్యక్రమానికి ఆయన్ను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఉండగా ఈ అంశంపై చర్చ సరికాదని చైర్మన్ సర్ది చెప్పినా వైఎస్ఆర్సీపీ సభ్యులు శాంతించలేదు. సీఎం వచ్చి క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు. తప్పు జరిగింది వాస్తవమేనని సభ సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు ఒప్పుకోవడంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన కొనసాగించడంతో సభను వాయిదా వేశారు చైర్మన్ మోషన్ రాజు. దివంగత మహానేత వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు మెట్రో కారిడార్ విషయంలో చాలా మంచి పని చేశారని కొనియాడారు. మాజీ మంత్రి కేటీఆర్ వైఎస్ఆర్ హయాంలోనే ఓఆర్ఆర్ నిర్మాణం చేశారని తెలిపారు. అంతేకాకుండా ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో కారిడార్ కోసం స్థలం కూడా సేకరించారని వెల్లడించారు. అప్పుడు వైఎస్ఆర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చాలా మేలు చేస్తుందని చెప్పారు. ఇంకా అద్భుతం ఏంటంటే ఏ మాట కా మాట అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఓఆర్ఆర్ నిర్మాణం చేశారో ఒక మంచి పని చేసినారు. అందులో ఏం చేసినారు, ఓఆర్ఆర్ చుట్టూతా మెట్రో రైల్ కారిడార్ కూడా స్థలం సేకరించి పెట్టినారు.
ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ తప్పు చేశారని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మీడియాతో చిట్ చాట్ చేసిన పీసీసీ చీఫ్ కేటీఆర్కు శిక్ష తప్పదన్నారు. మూసీ సుందరీకరణను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని అన్నారు. గుజరాత్లో సబర్మతి నది డెవలప్ చేసుకున్నట్లు తెలంగాణలో మూసీని సుందరీకరించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయొద్దన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు కేంద్రం దగ్గర పెండింగ్ ఎందుకు ఉందో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో శ్రీవాణి ట్రస్టుకు 10 రూపాయలు కూడా రాలేదన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వైఎస్ జగన్ పాలనలో 3500 ఆలయాలు పూర్తయ్యాయన్నారు. అందులో 300 ఆలయాలు జీర్ణోద్ధరణ చేయించారని తెలిపారు. ఇప్పుడు శ్రీవాణి నిధులన్నీ చంద్రబాబు ఇంటికే వస్తున్నాయా అని ప్రశ్నించారు. ఏఐ ద్వారా 5000 మందికి దర్శనం చేయించండని చెప్తున్నారని, గుడి లోపల ఈ టెక్నాలజీ వాడడం ఆగమ శాస్త్రానికి విరుద్ధమన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఈ శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలమంతా కూడా నిరంతరము చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ విషం చిమ్ముతూనే ఉన్నారు. 10,000 రూపాయలు చెల్లించినటువంటి భక్తులకు స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు మా కాలంలోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రారంభమయ్యింది. యాదాద్రి జిల్లా కాంగ్రెస్లో మదర్ డైరీ ఎన్నికల రచ్చ వేడెక్కిస్తోంది. ఆలేరు, తుంగతుర్తి ఎమ్మెల్యేల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఎమ్మెల్యే. మందుల సామేల్ మదర్ డైరీ ఎన్నికల్లో కొంతమంది బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు రాజకీయ వ్యభిచారం చేయొద్దని విమర్శించారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి బంధుత్వం కోసం పార్టీని బొందపెట్టొద్దన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే నైతికంగా బాధ్యత వహిస్తూ బీర్ల ఐలయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గౌరవ బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే, శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు, వారి నియోజకవర్గంలో 130 ఓట్లుంటాయి. దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి. చైర్మన్ కానీ మీకు బంధుత్వం ఉండి ఇళ్ళలో తీసుకుపోయింది, మందు పోయండి, అన్నం పెట్టండి, బిర్యానీ పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యభిచారం చేసినట్టే మీరు మీ వ్యక్తిగతంగా. మదర్ డైరీ వ్యవహారంలో ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే మందుల సామేల్పై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయనున్నట్టు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. ఎమ్మెల్యే సామేల్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఐలయ్య. ఏపీలో టమాటా రైతులకు కష్టాలు ఆగడం లేదు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమాటా ధర భారీగా పతనమైంది. కిలో టమాటా రూపాయికి ఇస్తామన్నా కొనే నాదుడు లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీ డబ్బులు, రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో టమాటా పంటను పారబోస్తున్న రైతులు గిట్టుబాటు ధర లేక తాము అల్లాడుతున్నా పట్టించుకునే పాలకులు, అధికారులు కానీ లేరని రైతులు లభోదిబోమంటున్నారు. కిలో 8 రూపాయలకు కొంటామని ప్రభుత్వం ఇచ్చిన మాట నమ్మి మోసపోయామంటున్నారు రైతులు. తెలంగాణలో ఓజీ టికెట్ ధరల పెంపుకు మరోసారి షాక్ తగిలింది. రివ్యూ తర్వాత కూడా పెంపుకు హైకోర్టు అంగీకరించలేదు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగించిన జడ్జ్ అక్టోబర్ 9 వరకు ఇవే ఉత్తర్వులు కొనసాగుతాయన్నారు. టికెట్ రేట్లు ఎందుకు పెంచాలనుకున్నారో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తిరుమల లడ్డూ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ కేసులో సిట్ పనిచేయడం ఆపేసిందా? సిట్ వేరొక అధికారికి అధికారాలు బదలాయించకూడదా అని ప్రశ్నించారు. చిన్నప్పన్నను ఎంక్వైరీలో వేధిస్తే ఫిర్యాదు చేయొచ్చు కదా అని తెలిపారు. చిన్నప్పన్నకు సిట్లో లేని అధికారి నోటీస్ ఇవ్వడం సుప్రీంకోర్టు ఆదేశాలను అతిక్రమించడమేనని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసింది సిబిఐ. పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. జెరూసలేం మత్తయ్య పాత్రపై దర్యాప్తు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం అభిప్రాయపడింది. ఓటుకు నోటు కేసులో 4వ నిందితుడిగా మత్తయ్య ఉన్నారు. కేసు నుంచి మత్తయ్య పేరును క్వాష్ చేస్తూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ కేసులో మత్తయ్యను దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టుని కోరింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కేసులో అసలు సూత్రధారి చంద్రబాబు అని, ఆయన
ఆయనపైనే దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టుకు లేఖ రాశారు మత్తయ్య. ఇంద్రకిలాద్రిపై దుర్గా ఘాట్ వద్ద అమ్మవారికి పంచహారతి ఇచ్చారు పురోహితులు. ఈ దృశ్యాలు చూడడానికి 2 కళ్ళు చాలు అన్నట్లు మనోహరంగా ఉన్నాయి. పంచహారతి ఇస్తున్న డ్రోన్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గోవిందనామ స్మరణతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మేడ్చల్ కీసరలో సంచలనం సృష్టించిన శ్వేత కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. పోలీసులు శ్వేతను సురక్షితంగా భర్తకు అప్పగించారు. కిడ్నాప్కు పాల్పడిన 9 మందిలో 7గురిని అరెస్ట్ చేశారు. నర్సంపల్లిలో శ్వేతను ఆమె తల్లిదండ్రులు బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని 2 బృందాలతో గాలించారు. నిన్న రాత్రి పోలీసులు ఎట్టకేలకు శ్వేత ఆచూకీ కనిపెట్టారు. తాను భర్తతోనే ఉంటానని పోలీసులు ఎదుట ఆమె కన్నీరు పెట్టింది. పోలీసులు ఆమెను నేరుగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి భర్త ప్రవీణ్కు అప్పగించారు. మహబూబాబాద్ జిల్లా నారాయణపురంలో సంచలనం సృష్టించిన 2 పసిపిల్లల హత్య కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కన్న తల్లే తన 2 పిల్లలను హతమార్చినట్టు తేల్చారు పోలీసులు. తన 3 కొడుకులతో ఒకరిని ఈ ఏడాది జనవరి 5న, నిన్న మరొకరిని సంపులో పడేసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. కట్టుకున్న భర్త మద్యానికి బానిస కావడంతో విసుగు చెందిన శిరీష పిల్లలను హత్య చేసి తర్వాత తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. పథకం ప్రకారం తన 2 పిల్లలను హత్య చేయగా పోలీసుల విచారణలో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు శిరీషను అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీగా కురిసిన వానతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బేగం బజార్, కోటి, నాంపల్లి, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీటితో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం వల్ల మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి మూసీ వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో మూసారాంబాగ్ బ్రిడ్జిపైకి వాహనాల్ని పోలీసులు, రెవెన్యూ అధికారులు నిలిపివేశారు. భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ నిండిపోవడంతో పైనుంచి నీటిని దిగువ ప్రాంతాలకు వదలడంతో అంబర్పేటలోని మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జిపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల్ని పూర్తిగా నిలిపివేశారు. దిల్సుఖ్ నగర్ వైపు నుంచి వచ్చే వాహనాల్ని గోల్నాక కొత్త బ్రిడ్జ్ వైపు దారి మళ్లించారు. హైదరాబాద్ పాత బస్తీలోని పలు కాలనీల్లోని ఇళ్లలోకి మూసి వరద నీరు వచ్చింది. హిమాయత్ సాగర్, గండిపేట గేట్లు తెరిచిన తర్వాత కిషన్ బాగ్, అసద్ బాబా నగర్ ప్రాంతాల్లోని ఇళ్లలోకి మూసీ నది నీరు ప్రవహించింది. బహదూర్పురా ఎమ్మెల్యే మొహమ్మద్ ముబీన్, ఇన్స్పెక్టర్ షకీర్ అలీ అండ్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక ప్రజల్ని రక్షించారు. బాధితుల కోసం స్థానిక ఫంక్షన్ హాల్ను తెరిపించి ఏర్పాట్లు చేశారు. ప్రజలకు ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను కూడా పంపిణీ చేశారు. వాయువ్య మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం దక్షిణ ఒడిషా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు సూచించింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్ష సూచన ఉన్నట్టు హెచ్చరికలు జారీ అయ్యాయి. తీరం వెంబడి 60 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. 5 రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచిస్తూ కృష్ణపట్నం మినహా అన్ని ఓడరేవులకు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది ఐఎండీ. అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్ మహిళలకు భారీ బొనాన్సా ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. 75 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి 10,000 రూపాయల చొప్పున జమ చేసింది. బీహార్ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద ఈ నగదు బదిలీ చేసింది నితీష్ సర్కార్. ఢిల్లీ నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. బటన్ నొక్కి 75 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి 10,000 రూపాయల చొప్పున నగదు బదిలీ చేశారు. నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో డీబీటీ స్కీమ్ను గేమ్ చేంజర్గా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నవరాత్రి సందర్భంగా బీహార్ మహిళల సంతోషంలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు ప్రధాని మోదీ. తమ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి తొలి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. बहनों के बोझ को हल्का करना, उनके चेहरे पर त्योहार की खुशी बढ़ाना, डबल इंजन की सरकार इसे अपना दायित्व समझती है. आज 75 करोड़ महिलाओं को 10,000 रूपये की नगद राशि मिली है. 75 करोड़ महिलाओं को 10,000 रूपये की नगद राशि मिली है. 75 करोड़ महिलाओं को 10,000 रूपये की नगद राशि मिली है. 75 करोड़ महिलाओं को 10,000 रूपये की नगद राशि मिली है. 75 करोड़ महिलाओं को 10,000 रूपये की नगद राशि मिली है. 75 करोड़ महिलाओं को 10,000 रूपये की नगद राशि मिली है. 75 करोड़ महिलाओं को 10,000 रूपये की नगद राशि मिली है. 75 करोड़ महिलाओं को 10,000 रूपये की नगद राशि मिली है. 75 करोड़ महिलाओं को 10,000 रूपये की नगद राशि मिली है. 75 करोड़ महिलाओं को 10,000 रूपये की नगद राशि मिली है. 75 करोड़ महिलाओं को 10,000 रूपये की नगद राशि मिली है. 75 करोड़ महिलाओं को 10,000 रूपये की नगद राश
केंद्र और राज्य सरकार के प्रयासों से भी बहनों बेटियों के लिए नए नए सेक्टर खुल रहे हैं। బీహార్ మహిళలకు నగదు బదిలీ పథకంపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న నితీష్ కుమార్ కు మహిళలు ఇప్పుడు గుర్తొచ్చారా అని నిలదీశారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా ఇది ఎలక్షన్ స్కీమ్ అన్న విషయం అందరికీ తెలుసన్నారు. 10,000 ఇవ్వగానే మహిళలు ఓట్లు వేసేస్తారని భావించొద్దన్నారు ప్రియాంక వాద్రా. వారికి అంతా తెలుసని వ్యాఖ్యానించారు. 20 साल से किसकी सरकार थी? 20 सालों से क्या किया महिलाओं के लिए? और 10,000 रुपए है क्या अभी दे रहे हैं? तो क्या हर महीने देंगे? किस किस को देंगे? कुछ कहा है इन्होंने कि ऐसे ही कि चलो चुनाव आ रहा है, थोड़ा सा हम स्कीम बना देते हैं, थोड़े से पैसे दे देते हैं, महिलाओं का वोट मिल जाएगा? महिलाएं जो है ना समझदार हैं, जिम्मेदार हैं, इस देश को, इस अपने परिवारों को, समाज को संभालती हैं, समझदार हैं, वो समझ रही हैं। లద్దాఖ్ అల్లర్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ అరెస్ట్ అయ్యారు. ఉద్దేశపూర్వకంగా హింసను రెచ్చగొట్టారన్న ఆరోపణలపై ఆయన్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద వాంగ్చుక్ను అరెస్ట్ చేశారు. లద్దాఖ్ రాష్ట్ర హోదా కోసం 2 రోజుల క్రితం లేహ్లో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘర్షణల్లో 4 చనిపోగా 90 మందికి పైగా గాయపడ్డారు. ఈ అల్లర్లకు వాంగ్చుక్కే కారణమని లద్దాఖ్ పాలనా యంత్రాంగం ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆయన అరెస్ట్ అయ్యారు. లద్దాఖ్ రాష్ట్ర హోదా ఇవ్వాలని 6వ షెడ్యూల్ కొనసాగించాలని చాన్నాలుగా దీక్షలు చేస్తున్నారు సోనం వాంగ్చుక్. భారత వైమానిక దళంలో సుదీర్ఘ సేవలందించిన MiG-21 ఫైటర్ జెట్స్ రిటైర్ అయ్యాయి. చండీగఢ్ ఎయిర్ బేస్లో నిర్వహించిన డీకమిషనింగ్ ఈవెంట్లో MiG-21కు ఘనంగా తుది వీడ్కోలు పలికింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చివరి సార్టీలో భాగంగా 5 MiG-21లు గాల్లోకి ఎగిరాయి. వాయుసేన చీఫ్ ఏపీ సింగ్తో పాటు ప్రియా శర్మ సహా 6 స్క్వాడ్రన్ లీడర్స్ వీటిని నడిపారు. తేజస్ LCHలు ఫ్లై ఫాస్ట్తో సీనియర్కి ఫేర్వెల్ ఇచ్చాయి. MiG భారత రక్షణ దళంలో చేరిన తొలి సూపర్సానిక్ ఎయిర్ క్రాఫ్ట్. ఈ రకం విమానం భారత్లో తొలిసారి అడుగుపెట్టింది కూడా చండీగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లోనే. ఇప్పుడు ఇక్కడే వాటికి ఎయిర్ ఫోర్స్ వీడ్కోలు పలికింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. రెండోసారి అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్. టారిఫ్ల పేరిట అన్ని దేశాలపై వార్ ప్రారంభించారు. రష్యా, చైనాతో ఉన్న విభేదాల నేపథ్యంలో భారత్పై కక్షగట్టారు డొనాల్డ్ ట్రంప్. ఇందులో భాగంగా ఇండియాపై టారిఫ్ల మోత మోగిస్తున్నారు. ఇప్పటికే భారత్పై 50% సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా ఫార్మా ఉత్పత్తులపై 100% టారిఫ్ విధించడం చర్చనీయాంశంగా మారింది. మరో టారిఫ్ బాంబు పేల్చారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఫార్మా దిగుమతులపై 100% సుంకాలు విధిస్తున్నట్టుగా ప్రకటించారు. అమెరికాకి ఎగుమతి చేసే ఏ మెడిసిన్కి సంబంధించిన కంపెనీ అయినా అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ స్థాపించాలనే షరతు విధించారు. లేని పక్షంలో అక్టోబర్ 1 నుంచి ఫార్మా దిగుమతులపై 100% సుంకాలు విధిస్తామని ప్రకటించారు ట్రంప్. ఇదే సమయంలో అప్హోల్స్టర్డ్ ఫర్నిచర్పై 30%, భారీ ట్రక్లపై 25% టారిఫ్స్ విధించారు. అదనపు టారిఫ్ల నేపథ్యంలో అమెరికా, భారత్ మధ్య సంబంధాల విషయంలో సందిగ్ధం నెలకొంది. ఈ క్రమంలోనే వాణిజ్య ఒప్పందం కోసం ఇటీవలే ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జయశంకర్, మార్కో రూబియో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు మారుతున్న అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. భారత్పై అమెరికా 50% టారిఫ్ విధించిన తర్వాత ఇద్దరు నేతలు కలవడం ఇదే తొలిసారి. దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతోంది. వరుసగా 6వ రోజు సూచీలు భారీగా నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్ 736 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 233 పాయింట్లు కోల్పోయింది. బంగారంతో పాటు వెండి వెలుగులు జిమ్ముతోంది. బులియన్ మార్కెట్లో కిలో వెండి ఏకంగా ₹1000 పెరిగి 1,40,000కు చేరింది. మరోవైపు బంగారం ధరలు కూడా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹440 పెరిగి 1,14,880కి చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ ₹400 పెరిగి 1,05,300కు చేరింది.
స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఆసియా కప్ లో భాగంగా సెప్టెంబర్ 21న టీమిండియాతో జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో పాక్ ఆటగాళ్లు హారిస్ రౌఫ్, ఫర్హాన్ ఓవర్ యాక్షన్ పై ఐసీసీ చర్యలు తీసుకుంది. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విచారణలో వారిద్దరూ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఉల్లంఘించినట్టుగా నిర్ధారించారు. ఈ చర్యలు గేమ్ స్పిరిట్ ని దెబ్బతీసేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రవర్తన మరోసారి రిపీట్ చేస్తే సహించేది లేదని రౌఫ్ కి వార్నింగ్ ఇచ్చి జరిమానాగా మ్యాచ్ ఫీజులో 30% కోత విధించారు. కానీ ఫర్హాన్ కి మందలింపుతో వదిలిపెట్టారు. ఇదే టోర్నీలో పాక్తో మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై పీసీబీ ఫిర్యాదు చేయగా విచారణ చేసిన ఐసీసీ మ్యాచ్ ఫీలో 30% కోత విధించినట్టు తెలుస్తోంది.